కల్తీ మద్యానికి బానిసలై ఇప్పుడు దొరకక ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కు బాధితులు క్యూ కడుతున్నారు. 2 రోజులుగా హాస్పిటల్కు వస్తున్న బాధితుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. నిన్న మెయిన్ ఓపీకి 90 మందికి పైగా బాధితులు వచ్చారని, వారిలో 20 మందికి సీరియస్ కండిషన్స్ ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశామని తెలుపుతున్నారు. మిగతా వారిని మెడికేషన్ ఇచ్చి పంపించామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్ ప్రొఫెసర్ వివస్వంతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. కల్తీ మద్యానికి బానిసలై ఆ మద్యం దొరకక అనేక మంది హాస్పిటల్స్ బారిన పడుతున్నారు. అలాగే ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక హాస్పిటల్కి కూడా అనేక మంది బాధితులు క్యూ కడుతున్నారు. మరి హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు, వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేది తెలుసుకుందాము. మనతో పాటు హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఉన్నారు, వివస్వన్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది కల్తీ కళ్ళు బారిన పడి అనేక మంది బాధితులుగా మారుతున్నారు, హాస్పిటల్స్లలో కూడా అడ్మిట్ అవుతున్నారు. అయితే మన మానసిక హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారు? గత 2 రోజుల నుంచి బాగా ఎక్కువ మంది ఈ కల్తీ మద్యంకి బానిసైన వాళ్ళు మా హాస్పిటల్ని విజిట్ చేస్తున్నారండి. నిన్న దాదాపుగా 100 మంది పేషెంట్స్ దాకా వచ్చారు మెయిన్ ఓపీకి. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 80 to 90 పీపుల్ ఓపీకి వచ్చారు. నిన్న ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ వరకే అడ్మిట్ అయ్యారు. చాలా మందికి కొద్ది లక్షణాలు, మైల్డ్ సిమ్టమ్సే ఉంటున్నవి. వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తున్నాము. ఎవరికైతే హాస్పిటల్ అడ్మిషన్ రిక్వైర్ ఉంటుందో వాళ్ళని మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటున్నాము. ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఆ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఒక్కసారి మనం అలవాటు పడిన తర్వాత అది మన బాడీని కంట్రోల్లోకి తీసుకుంటుంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? జనరల్గా ఏమవుతుందంటే మామూలుగా ఎవరైనా 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి తాగితే దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ తీసుకున్న రోజు ఒకవేళ కంట్రోల్డ్ అమౌంట్లోనే తీసుకుంటే పెద్దగా ఏమీ ఉండదు. కానీ చాలా ఎక్సెసివ్గా తీసుకుంటే ఇంటాక్సికేషన్ స్టేజెస్ కానీ వెళ్ళి దానివల్ల శరీరానికి ఇబ్బంది ఉంటుంది. అప్పుడు కనుక హాస్పిటలైజ్ చేసేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి రోజు తాగడం అలవాటు చేసుకుంటాడో, ఎవ్రీడే అది కంపల్సరీ తాగాలి. కొంతమంది ఏంటంటే ప్రొద్దున లేచిన వెంటనే తాగాలి, ఎర్లీ మార్నింగ్ ఇంటే కంపల్సరీ ఉండాలి వాళ్ళ డే స్టార్ట్ అవ్వాలంటే, లేకపోతే వాళ్ళు శరీరం వాళ్ళకి సహకరించదు. అలాంటి స్టేటస్లోకి వెళ్ళినా, లేకపోతే సాయంత్రం కాగానే ఆ మందు మీదకి మనసు గుంజుతున్నా, మందు లేకపోతే కాళ్ళు చేతులు వణికినట్టయి, నిద్ర సరిగ్గా పట్టకుండా, ఊరికే చిరాకు కోపం వస్తూ, ఒక్కొక్కసారి చెవులలో మాటలు వినబడ్డట్టు, ఇవన్నీ లక్షణాలు ఉంటే మేము ఏం చేస్తామంటే డిపెండెంట్ స్టేజ్లోకి వెళ్ళాడు అని అనుకుంటాం. అంటే ఆ మందు లేకుంటే ఆ మనిషి లేడు అని అర్థం అన్నమాట. దాన్ని మేము డిపెండెంట్ స్టేజీ అంటాం. ఎప్పుడైతే డిపెండెంట్ స్టేజ్లోకి వెళ్తాడో, ఏ రోజైతే తనకి మందు దొరకదో, ఆ మందు దొరకని టైంలో లాస్ట్ ఇంటేక్ 6 అవర్స్ బ్యాక్ ఉంటే 6 గంటల తర్వాత నుంచి అతనికి రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన ఆందోళన, చిరాకు, కోపం, ఫిడ్జెటింగ్, అంటే ఒక దగ్గర కుదురుగా ఉండకుండడము, అటు ఇటు తిరగడము, ఇతరుల మీద ఊరికే చిరాకు పడడము, అరవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు క్రేవింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మందు కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే కనుక 12 అవర్స్ అయితే, లాస్ట్ ఇంటేక్ అంటే చివరిసారి మందు తీసుకొని 12 గంటలు దాటితే నిద్ర మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు. ఏదైతే ఇంతకుముందు చెప్పిన చిరాకు, కోపం అవన్నీ ఉంటాయి. మందు మీద ఆరాటము, కావాలి ఎట్లయినా తీసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు తీసుకోవాలనే క్రేవింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. 12 గంటల నుంచి 24 గంటల వరకు జనరల్గా ఏమవుతుందనంటే మనిషికి చెవులల్లో కొన్ని మాటల్లాగా వినబడుతూ ఉంటుంది. అవి బయట మనకెవరికి వినబడవు. వాటిని మేము హాలుసినేషన్స్ అంటాము. కొన్ని రకాల ఆకారాలు కూడా కనిపిస్తాయి. తెల్లగా, నల్లగా, దయ్యాల్లాగా ఆకారాలు కనిపిస్తున్నాయి అన్నట్టు అనిపిస్తాయి. ఇవి మిగతా వాళ్ళకి ఎవరికి కనబడవు. వీటిని విజువల్ హాలుసినేషన్స్ అంటాం. ఒకవేళ కనుక 36 అవర్స్ టు 48 అవర్స్ వరకు ఆల్కహాల్ తీసుకోకపోయి ఉంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫిట్స్ ఏంటంటే మిగతా ఫిట్స్లా కాకుండా ఒకే రోజు చాలాసార్లు వస్తవి. మామూలుగా ఫిట్స్ వచ్చినప్పుడు 3 నెలలకో 6 నెలలకో ఒక ఎపిసోడ్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే రోజు చాలాసార్లు వస్తుంది. 4-5 సార్లు, ఒక్కొక్కసారి 10 సార్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు చాలా మట్టుకి సడన్గా కింద పడిపోవడం వల్ల దెబ్బలు తగిలించుకొని తలకి దెబ్బ తగలడము, బోన్స్ విరిగిపోవడం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి ప్రాణానికి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక ఆ టైంలో కనుక బండి డ్రైవ్ చేస్తున్నా, లేదా ఏదైనా మిషన్ దగ్గర పనిచేస్తున్నా అందులో పడిపోవడము, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ప్రాణాలు పోవడము కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మందు తాగకుండా 72 అవర్స్ అంతకన్నా ఎక్కువ అయితే కొంతమంది పీపుల్ డెలీరియంలోకి ల్యాండ్ అవుతారు. డెలీరియం అంటే
కొంతసేపు మన ఖాళీలో ఉంటాడు, కొంతసేపు అతను ఎవరో అతనికే తెలియకుండా, అంటే నేను ఎక్కడున్నాను, నా చుట్టుపక్కల ఎవరున్నారు, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఇదేమి రోజు, ఇవన్నీ ఏవి గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్తాడు. ఈ స్టేజ్లోకి కనుక వెళితే చాలా మట్టుకి ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది, కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లోకి ఎంటర్ అవ్వకుండా ఎప్పుడైతే మొదటి విత్డ్రావల్ లక్షణాలు, చిరాకు, కోపం రావడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి లక్షణాలు కనబడ్డ వెంటనే హాస్పిటల్ని సందర్శించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. లేకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం. వీటన్నిటికన్నా ముఖ్యము అసలు ఎటువంటి మత్తు పదార్థాలకి బానిస అవ్వకపోవడం అన్నిటికన్నా ముఖ్యం. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్యశాలకి వస్తున్నటువంటి ఈ కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. గత 2 రోజులుగా దాదాపు 100 మందికి పైగా కూడా హాస్పిటల్ని విజిట్ చేసినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది సివియర్ కండిషన్తో ఉన్న వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకున్నామని, వారికి అందుకు సంబంధించినటువంటి ప్రాపర్ మెడికేషన్ కూడా ఇస్తున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇప్పుడు గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.